హలో గాయస్, నేను మీ సంతోష్ యాదవ్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను గాయస్. అలాగే మీరు కూడా చాలా బాగుండాలని అయితే నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో గాయస్, ఈరోజు వీడియో ఏంటి అంటే నేనైతే మీకోసం ఒక అద్భుతమైన ప్లేస్ని అయితే చూపించబోతున్నాను. అది ఏంటి అంటే హైదరాబాద్కి అతి దగ్గరలో ఉన్న స్వర్ణగిరి టెంపుల్ని అయితే నేనైతే ఈరోజు మా ఫ్రెండ్స్తో కలిసి అయితే విజిట్ చేస్తున్నాను అనమాట. ఈ టెంపుల్ యొక్క దర్శన టైమింగ్స్ ఏంటి, ఈ టెంపుల్కి ఎలా వెళ్ళాలి, ఎక్కడ స్టే చేయాలి అనే పూర్తి వివరాలు అయితే నేనైతే మీకోసం అందించడానికి అయితే ప్రయత్నిస్తాను. సో గైస్, ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మీరైతే వీడియో అయితే పూర్తిగా చూడండి. గాయస్, జర్నీ అయితే స్టార్ట్ చేయాలి కదా. సో ఈరోజు నేనైతే బిఎన్ రెడ్డి నుంచి మన్నెగూడ మీదుగా ఓఆర్ఆర్ ఎక్కి అయితే ఈ జర్నీ అయితే స్టార్ట్ చేయాలి. సో గాయస్, ఈరోజు నేనైతే మా ఫ్రెండ్స్తో వెళ్తున్నా కాబట్టి ఈ రెండు కార్లను అయితే వాష్ చేసి అయితే పెట్టుకున్నాము. ఈ కార్ వచ్చేసి మా ఫ్రెండ్ కారు, ఇంకొక కార్ వచ్చేసి అది నా కార్ అండి. ఈ రెండు కార్లని తీసుకెళ్లి నేను ఈరోజు మా ఫ్రెండ్స్తో అయితే స్వర్ణగిరి టెంపుల్ని విజిట్ చేయడానికి అయితే వెళ్తున్నాను. గాయస్ చూడండి, ఇక్కడ ఓఆర్ఆర్ అయితే ఎక్కేసామన్నమాట. ఓఆర్ఆర్ ఎక్కిన తర్వాత వచ్చేసి 5 to 6 మధ్యలో బ్యూటిఫుల్ వ్యూ అయితే కనిపిస్తూ ఉంటుంది. కానీ నేను అన్ని యాడ్ చేయలేను కాబట్టి అన్ని వీడియోస్ యాడ్ చేస్తే వీడియో అయితే లెంతీ అవుతుంది అనేసి మామూలుగా 2-3 షార్ట్లు మాత్రమే అప్లోడ్ చేశాను. మీరైతే ఇక్కడ చూడొచ్చు, సూర్యుడు కూడా మనకైతే హ్యాపీ జర్నీ అని అయితే చెప్పేశాడు అనమాట. ఓఆర్ఆర్ నుంచి వచ్చేసి మనమైతే బయలుదేరి ఇక్కడ అంటే గట్కేసర్ దగ్గర అయితే మనమైతే ఓఆర్ఆర్ దిగేసి రైట్కి అయితే వెళ్లాల్సి ఉంటుంది. సో ఓఆర్ఆర్ నుంచి గట్కేసర్ దగ్గర అయితే మనమైతే ఓఆర్ఆర్ అయితే దిగాలన్నమాట. ఓఆర్ఆర్ దిగేశాక రైట్ సైడ్కి అయితే మళ్ళాలి. గట్కేసర్ నుంచి స్వర్ణగిరి టెంపుల్ కి నియర్లీ 25 కిలోమీటర్స్ మాత్రమే చూపిస్తుంది. సో జర్నీ అయితే కంటిన్యూ చేద్దాం. గైస్, స్వర్ణగిరి టెంపుల్ దగ్గరకు అయితే వచ్చేసాము. మెయిన్ రోడ్ నుంచి స్వర్ణగిరి టెంపుల్ కి వెళ్ళడానికి మధ్యలో వచ్చేసి కొంత దూరం వచ్చేసి మనకైతే మట్టి రోడ్ అయితే ఉంటుంది. ఈ మట్టి రోడ్ ద్వారా అయితే వెళ్లాల్సి ఉంటుంది అనమాట. ఇది అయితే ఇంకా కంప్లీట్ చేయలేదు. గైస్ చూడండి, మనమైతే స్వర్ణగిరి టెంపుల్ ఎంట్రన్స్ దగ్గరకు అయితే వచ్చేసాము. చూడండి, ఎంట్రన్స్ అయితే ఎంత బాగుందో చూడండి. ఇక్కడ లోపల అయితే కార్ అయితే అలో చేస్తున్నారు, కానీ కార్ పార్కింగ్ కి ఛార్జ్ అయితే 50 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఇక్కడైతే కార్ పార్కింగ్ అయితే 50 రూపీస్ అయితే పే చేసేసామన్నమాట. లోపలికి వెళ్ళిన తర్వాత రైట్ సైడ్ అయితే మళ్ళిస్తున్నారు. రైట్ సైడ్ లోనే కార్ పార్కింగ్ అయితే చాలా పెద్ద ప్లేస్ అయితే ఉంది అనమాట. ఇక్కడైతే కార్ పార్కింగ్ అయితే చేసేసాము. కార్ వచ్చేసి కింద పార్క్ చేసేసి మేమైతే పైకి వెళ్ళడానికి అయితే వస్తున్నాము. కార్ అయితే పార్క్ చేసేసాము. కార్ పార్కింగ్ చేసేసి మేమైతే గుడి లోపలికి అయితే వెళ్తున్నాం అనమాట. ఎంతమంది ఉన్నారో చూడండి, ఎంత రద్దీగా ఉన్నారో. ఈ టైంలో ఎందుకు ఇంతమంది ఉన్నారు అంటే నైట్ వ్యూ వచ్చేసి ఇంత బాగుంటుంది. చూడండి గుడి ఎంత బాగుందో. ఈ వ్యూ కోసమే చాలా మంది అయితే నైట్ టైంలో వస్తూ ఉంటారు. సో మీరు ఎప్పుడైనా ట్రిప్ ప్లాన్ చేసేటప్పుడు 4కి అలా వచ్చేసి ఈవినింగ్ వ్యూలో వచ్చేసి అంటే డే వ్యూ వచ్చేసి ఎలా ఉంటుందో చూడండి. అలాగే నైట్ ఇంకొక 1 అవర్లోనే మనకు నైట్ వ్యూ అయితే కనిపిస్తూ ఉంటుంది. రెండు అయితే మనమైతే చూడొచ్చు. సో మీరైతే ప్లాన్ చేసేటప్పుడు అయితే 4 to 5 మధ్యలో అక్కడ రీచ్ అయ్యేలాగా అయితే చూసుకోండి. ఈ ఆలయాన్ని ఈ మధ్యనే చిన్నజీయ స్వామి వారు ప్రాణ ప్రతిష్ఠ చేసి ప్రారంభించడం జరిగింది. ఈ ఆలయం యొక్క ప్రధాన ద్వారం నుంచి స్వామివారు పాదాలను దర్శించుకోవడానికి అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ స్వామివారి పాదాలను దర్శించుకున్న తర్వాత మెట్ల ద్వారా అయితే మనమైతే పైకి వెళ్లాల్సి ఉంటుంది. అయితే మేమైతే ఇక్కడ స్వామివారు పాదాలను దర్శించుకొని మెట్ల ద్వారా అయితే మేమైతే పైకి వెళ్తున్నాం అనమాట. వెళ్ళే దారిలో అయితే మేమైతే మెట్లను అయితే కౌంట్ చేసుకున్నాము. నేను కౌంట్ చేసినప్పుడు అయితే నాకైతే 96 అలా వచ్చింది. అలాగే మా ఫ్రెండ్ కూడా కౌంట్ చేశారంట, తనకు వచ్చేసి 108 అని అయితే తను అయితే చెప్తున్నారు. సో గాయస్, మీరు కనుక ఒకవేళ మెట్లను కౌంట్ చేసి ఉంటే ఎన్ని ఉన్నాయి అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి.
ముఖ్యంగా ఈ ఆలయాన్ని చూస్తుంటే స్వామివారి 4 రాజగోపురాలను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. విమాన గోపురంతో పాటు విమాన వెంకటేశ్వర స్వామిని కూడా భక్తులు దర్శనార్థం అయితే ఉంచడం అయితే జరిగింది. అయితే ఈ టెంపుల్ యొక్క దర్శన టైమింగ్స్ ఏంటి అంటే ఉదయం 6 గంటల నుండి ఈవినింగ్ వచ్చేసి అంటే రాత్రి 9 గంటల వరకు అయితే ఈ టెంపుల్ అయితే ఓపెన్ ఉంటుంది. మధ్యాహ్నం వచ్చేసి 1 to 4 వరకు మాత్రం అంటే 2 గంటలు అయితే గుడి అయితే క్లోజ్ అవ్వడం ఉంటుంది. ఈ దేవాలయ నిర్మాణంలో మానేపల్లి రామారావు గారు అలాగే వారి బంధువులు అయితే ఈ నిర్మాణంలో అయితే భాగస్వాములు అయ్యారు. అలాగే ఈ దేవస్థానానికి అయితే యాదాద్రి తిరుమల దేవస్థానం YTDగా అయితే నామకరణం చేశారు. అలాగే మానేపల్లి హిల్స్ అని అలాగే స్వర్ణగిరి టెంపుల్ అని దానితో పాటు తెలంగాణ తిరుపతి అని కూడా చాలా మంది పిలుస్తూ ఉంటారు. గైస్ చూశారు కదా, టెంపుల్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇప్పటికే 3 times తిరిగాను నేను. గుడి చుట్టూ 3 rounds వేసాను అనమాట. చూడడానికి అయితే ఇంకా చూడాలని అయితే అనిపిస్తుంది. కాకపోతే లోపలికి వెళ్ళాలన్నమాట. లోపలికి వెళ్ళాలి అంటే ఫోన్ అయితే ఇక్కడ డిపాజిట్ చేయాల్సి వస్తుంది. సో ఫోన్ ఇక్కడ డిపాజిట్ చేసేసి మేమైతే లోపలికి వెళ్తాం అనమాట. లోపల దర్శనం అయిపోయిన తర్వాత లోపల వచ్చేసి ఫోన్ అలో ఉండదు కదా, సో ఫోన్ డిపాజిట్ చేసేసి లోపలికైతే దర్శనానికి వెళ్తున్నాం అనమాట. దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేసి అప్పుడు మిగతా ప్లేసెస్ ఏమేమి ఉన్నాయని పూర్తిగా చూపిస్తాను గైస్. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తి వీడియో అయితే చూడండి. నేనైతే మీకు ఖచ్చితంగా చూపిస్తూనే ఉంటాను. గైస్ టెంపుల్ ని విజిట్ చేయడానికి ఎంత మంది వస్తున్నారు అనేది చూపించడానికి కార్ పార్కింగ్ అయితే చూపిస్తున్నాను. చూడండి ఎన్ని కార్లు పార్క్ చేసి ఉన్నాయో. దీన్ని బట్టి అయినా మీరైతే అర్థం చేసుకోవచ్చు టెంపుల్ ని విజిట్ చేయడానికి దర్శించుకోవడానికి భక్తులు అయితే చాలా అంటే చాలా మంది వస్తున్నారు అనేసి. ఇక్కడ క్యూ లైన్ లో చూడండి, నేనైతే దర్శనానికి అయితే వెళ్తున్నాను. క్యూ లైన్ లో చూడండి ఫ్రీ దర్శనం అనమాట. ఈ ఫ్రీ దర్శనంలో ఎంత మంది ఉన్నారో చూడండి. ఇక్కడ స్పెషల్ దర్శనం కూడా ఉంటుంది. స్పెషల్ దర్శనం ఏంటి అంటే అమౌంట్ అయితే పే చేయాల్సి ఉంటుంది అనమాట. కానీ మేమైతే ఫ్రీ దర్శనం ద్వారానే మేమైతే లోపలికి అయితే వెళ్తున్నాము. గైస్ ఇప్పుడే దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. దర్శనం కంప్లీట్ అయిపోయిన తర్వాత బయటకి అయితే వచ్చాము. బయటకు వచ్చిన తర్వాత మీకైతే ఒక అద్భుతమైన ప్లేస్ అయితే చూపిస్తాను. ఒకసారి మీరైతే రండి. ఇక్కడ చూడొచ్చు మీరు, ఇక్కడ చూడొచ్చు జలనారాయణ స్వామి సన్నిధి కూడా అద్భుతంగా ఏర్పాటు చేశారు. చూడండి ఒకసారి ఎంతమంది జనాలు ఉన్నారు. ఈ రోజు ఫ్రైడే కావడంతో ఇంకా చాలా అంటే చాలా మంది అయితే వస్తున్నారు. రేపు సాటర్డే అలాగే ఎల్లుండి సండే కదా, చాలా అంటే చాలా మంది అయితే రావడం జరుగుతుంది. ఇది ఇప్పుడే కొత్తగా ఉంది కాబట్టి స్టార్టింగ్ లో ఎక్కువగా మంది వస్తున్నారు. ఇంకా ఇక్కడ స్టేయింగ్ అయితే ప్రాబ్లం అయితే ఉంది. ఎందుకంటే ఇంకా గెస్ట్ హౌస్ ఇంకా దర్శనం కంప్లీట్ చేసుకొని బయటికి వచ్చే దారిలో మనకైతే ఇక్కడ ఒక పెద్ద విగ్రహం అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు మీరు ఒక పెద్ద హనుమాన్ యొక్క విగ్రహం అయితే కనిపిస్తూ ఉంటుంది. భక్తులు అయితే ఇక్కడ కూడా అందరూ దర్శించుకుంటున్నారు. మీరైతే చూడండి ఎంత పెద్ద విగ్రహం ఉందో. ఇది వచ్చేసి జలనారాయణ స్వామి వారి గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఒక వ్యూ అనమాట. ఇది వచ్చేసి వ్యూ అనమాట. పైనుంచి చూసేటప్పుడు అయితే ఇంకా క్లియర్ గా కనిపిస్తూ ఉంటుంది. ఇది ఇక్కడ నుంచి అయితే ఈ విధంగా ఉంది చూడండి. జనాలు అయితే ఎక్కడ చూసినా జనాలు అయితే ఎక్కువగా కనిపిస్తూనే ఉన్నారు. మీరైతే ఇక్కడ చూడొచ్చు.
హలో గైస్, దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. యాక్చువల్లీ మేము వచ్చింది ఏంటి అంటే నైట్ వ్యూ చూసిన తర్వాత మార్నింగ్ కూడా మరొకసారి దర్శనం అయితే చేసుకొని అప్పుడు హైదరాబాద్ అయితే బయలుదేరదామని అయితే మేమైతే ప్లాన్ చేసుకొని వచ్చామన్నమాట. మేమైతే ఒక్కొక్కరం రెండు జతల బట్టలు వేసుకొని వచ్చాము. కానీ ఇక్కడ సీన్ అయితే రివర్స్ అయింది. ఏంటి అంటే ఇక్కడ స్టే చేయడానికి అయితే మాకైతే రూమ్స్ అయితే అవైలబుల్గా లేవు అని అయితే మాకైతే చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ ఇంకా గెస్ట్ హౌస్ లాంటిది ఇంకా ఏమీ కట్టలేదు, ఇంకా ఏర్పాటు చేయలేదు, కొంచెం టైం పడుతుంది అని అయితే చెప్పడం జరిగింది. సో మేమైతే ఈవినింగ్ అయితే దర్శనం కంప్లీట్ చేసుకున్న తర్వాత 9 to 9 మేమైతే ఈవినింగ్ అయితే దర్శనం కంప్లీట్ చేసుకున్న తర్వాత మేమైతే బ్యాక్ టు హైదరాబాద్ అయితే వచ్చేసామన్నమాట. మీరు ఎవరైనా సరే ప్లాన్ చేసేటప్పుడు అయితే ప్రెజెంట్ అయితే మీరైతే అక్కడ స్టే చేయడానికి అయితే వీల్లేదు. సో మీరైతే ప్లాన్ చేసేటప్పుడు డే వ్యూ అలాగే నైట్ వ్యూ చూడడానికి అయితే మీరు ఈవినింగ్ వచ్చేసి 5కి అక్కడ రీచ్ అయ్యేలాగా చూసుకొని నైట్ వచ్చేసి 9 PM అక్కడ నుంచి బయలుదేరితే మీరు గంటన్నరలో హైదరాబాద్ అయితే వచ్చేస్తారు. సో గైస్, ఇది వచ్చేసి ఈ రోజు వీడియో. మీకైతే ఈ వీడియో అయితే నచ్చింది అని అయితే నేనైతే అనుకుంటున్నాను. మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు అయితే మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటారో సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్.